అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామ పరాయణాః. పద అర్థం చూద్దాం రండి. అపానే జుహ్వతి ప్రాణం, కొందరు ప్రాణాన్ని అపానంలో అర్పిస్తారు. ప్రాణే అపానం తథా అపరే, మరికొందరు అపానాన్ని ప్రాణంలో అర్పిస్తారు. ప్రాణ అపాన గతిరుద్ధ్వ, ప్రాణ అపాన గమనాన్ని నియంత్రించి ప్రాణాయామ పరాయణాః, ప్రాణాయామ సాధనలో నిమగ్నమైన వారు. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి అర్జున. ఇప్పుడు యోగంలో ఇంకా సూక్ష్మమైనటువంటి యజ్ఞాన్ని చెబుతాను విను. మనిషి జీవితం శ్వాస మీద ఆధారపడి ఉంది కదా. ఈ శ్వాసలోనే ఒక గొప్ప రహస్యం ఉంది. కొంతమంది యోగులు తమ శ్వాసను కేవలం శ్వాసగా చూడరు, అది కూడా ఒక యజ్ఞంలా మారుస్తారు. వారు లోపలికి వచ్చే శ్వాసను ప్రాణంగా, బయటకు వెళ్ళే శ్వాసలో అపానం అర్పిస్తారు. మరొకసారి బయటకు వెళ్ళే శ్వాసను లోపలికి వచ్చే శ్వాసలో కలుపుతారు. ఇలా ప్రాణం అపానం మధ్య గమనాన్ని నియంత్రిస్తారు. ఇది సాధారణ శ్వాస కాదు అర్జున, ఇది ప్రాణాయామం. శ్వాసను నియంత్రిస్తూ మనస్సును స్థిరపరుస్తారు. అర్జున, శ్వాసను జయించిన వారు మనస్సును జయిస్తారు, మనస్సును జయించిన వారు జీవితాన్ని జయిస్తారు. అందుకే వారు ప్రాణాయామంలో లీనమవుతారు, ప్రతి శ్వాసను యజ్ఞంలా మార్చుతారు. అర్జున, నీ శ్వాసను గమనించు, దానిలోనే నిశ్చలత ఉంది, దానిలోనే యోగం ఉంది అని కృష్ణుడు అర్జునుడికి మరియు మనకి కూడా ఒక ఉపదేశాన్ని ఇస్తున్నారు. హరే కృష్ణ.